వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు మనందరికీ తెలిసినటువంటి ఒక సీనియర్ యాక్టర్ ఉన్నారు. హీరోగా చేశారు, నెగిటివ్ రోల్స్ చేశారు, అనేక విలక్షణ పాత్రలు చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. కాకపోతే ఈ మధ్యకాలంలో ఫ్రీక్వెంట్గా మనకి కనిపించట్లేదు, అప్పుడప్పుడు మాత్రమే కనిపిస్తున్నారు. ఎందుకని ఆయన అలా తరచుగా మన ముందుకు రావట్లేదు? సో ప్రస్తుతం ఆయన ఏం చేస్తున్నారు, ఆయన వ్యాపకాలు ఏంటి, ఆయన అడిగే తెలుసుకుందాం. ఇంతకీ ఆయన ఎవరో కాదు, శివకృష్ణ గారు. సో నాకు తెలిసినంతవరకు నేను ఆయన మొదటిసారి నాకు ఊహ తెలిసిన తర్వాత, అంటే వేరే చూసి ఉంటాను కానీ నాకు నేను బాగా గుర్తుపెట్టుకున్న సినిమా ముందడుగు అనే సినిమా. అందులో ఆయన కృష్ణ గారి తండ్రి పాత్రలో తడుక్కున మెరుస్తారు. ఒక విప్లవ నాయకుడిగా కనిపించి అసలు అందులో ఆయన చెప్పినటువంటి ఆవేశభరితమైనటువంటి ఆ డైలాగ్స్ ఇప్పటికే నాకు కళ్ళ ముందు మెరుస్తూ ఉంటాయి. అలాంటి ఆయన హీరోగా నాకు గుర్తున్నంత వరకు 15-16 సినిమాలు నాకు తెలుసు ఆయన హీరోగా చేసినవి. ఇంకా ఎక్కువే చేశారు. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడ్డారు. సో ఏంటి ఆయన ప్రయాణంలోని పదనిసలు ఏంటో ఆయన అడిగే తెలుసుకుందాం. నమస్కారం శివకృష్ణ గారు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. చాలా సంతోషం అండి. సో మీలాంటి వ్యక్తిని ఇలా మొదటిసారి ముఖాముఖి ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లభించింది. సో ఇప్పటి నుంచి అనుకుంటున్నాను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని. సరే, ఎలా ఉన్నారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? సరే, దానికన్నా ముందు సార్, నాకు నచ్చితేనే ఇంటర్వ్యూ ఇస్తా సార్. అంటే ఇష్టమైనప్పుడు కష్టం ఉండదు. అదే, అవును. ఆ వ్యక్తి అడిగే వ్యక్తి ఇష్టమైనప్పుడు ఇస్తాను. అంటే అనుకోకుండా ఆ మధ్యన ఇంటర్వ్యూలు చేసిన తర్వాత ఇంక నేను ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని డిసైడ్ అయిపోయాను. సరే, మీరు ఫోన్లో మాట్లాడి మీ ఇంటర్వ్యూలు కూడా చూశాను, చాలా పొలైట్గా, మర్యాదగా, సంస్కారవంతంగా ఉన్నాయి. సరే, మీకు చెయ్యాలని చెప్పి డిసైడ్ అయ్యాను. దానివల్ల మీకు ఇవాళ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను రావటం జరిగింది. థ్యాంక్ యూ సార్, చాలా సంతోషం. చెప్పండి సార్. అదే, మాకు నేను ఇందాక ఇంట్రడక్షన్లో చెప్పినట్టు మాకు ఈ మధ్య ఎందుకు మీరు తరచుగా కనిపించట్లేదు తెర మీద, వెండి తెర మీద. తరచూ కనబడటం లేదు అనే దానికి ఏంటంటే, నేను మనసు చంపుకుని బ్రతకలేను. నేను నా కోసం బ్రతుకుతున్నాను నేను. ఓకే, అన్ని ఇప్పుడే కదా హీరోగా కూడా ఒక 25-30 సినిమాలు వదిలేసి ఉంటాను. 30 సినిమాలు దాకా చేసి ఉంటారు, అనుమానం లేదు దాంట్లో. ఓకే, యాక్చువల్ చేసిన దానికన్నా వదిలేసిన ఎక్కువ. అట్లాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న వేషమైనా పర్వాలేదు, బట్ ఆ సినిమాకి లింక్ ఉండి ఇంపార్టెన్స్ లేకపోతే చేయను. అంటే 2 days అయినా పర్వాలేదు, 2 days అయినా పర్లేదు. సినిమా థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను గుర్తుండాలి. లేదా సినిమాకి ఒక లింక్ ఉండి కథాపరంగా మనం కూడా దాంట్లో ఉండాలి. అట్లా మీరు చెప్పినట్టుగా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో నేను హీరోగా అసలు ఫుల్ బిజీ. ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా, మూడో సినిమా, మరో మలుపు, ఈ చరిత్ర, ఇది కాదు మరో మలుపుతో మీరు హీరోగా ఎంట్రీ ఇచ్చారు కదా. మరో మలుపు 100 days, ఈ చరిత్ర 100 days, ఇది కాదు ముఖ్యం 100 days, అట్లా కాన్సిక్యూటివ్గా 100 days ఉన్న టైంలో హ్యాట్రిక్ కొట్టారు మీరు హీరోగా. అది ఫస్ట్ దేవుడి దయ వల్ల. అటువంటి సమయంలో ముందడుగు అనే చిత్రంలో వేషం రావడం జరిగింది. కృష్ణ గారి ఫాదర్ అన్నారు. నేను కృష్ణ గారి ఫాదర్ అంటే అది నేను అంటుంటే లేదు ఫ్లాష్ బ్యాక్ అన్నారు. ఆ ఫ్లాష్ బ్యాక్ అన్నప్పుడు ఏంటి క్యారెక్టర్, నేను వేసేది ఎక్కువ విప్లవం క్యారెక్టర్స్ కాబట్టి ఆ రోజుల్లో ఇది నువ్వైతేనే బాగుంటుంది అని మా వాళ్ళు అందరూ చెప్పుగా ఇమీడియట్గా చేశాను. అంటే క్యారెక్టర్ బాగుంటే చేయడానికి సిద్ధం అంటానికి మీకు అదే ఉదాహరణ. ఆ సినిమాకి వచ్చిన పేరు బహుశా ఈ రోజు దాకా నాకు మీలాంటి వాళ్ళు కూడా అందరూ చెప్తూ ఉంటారు. నేనేమంటాను, చిన్న పాత్ర అయినా అసలు మైండ్ అలా ఫిక్స్ గుర్తుండి రన్ అయ్యేదే ఆ క్యారెక్టర్ మీద, ఆ ఫోటో మీద రన్ అవుతూ ఉంటుంది. అంటే కృష్ణ క్యారెక్టరైజేషన్ కూడా దాంట్లో నుంచే వచ్చింది, తండ్రి నుంచి వచ్చింది అన్నట్టుగా. యాక్చువల్గా అతని క్వాలిటీస్ కూడా అదే. కృష్ణ గారు నాకు బిడ్డ పుడతాడు, పుట్టిన వెంటనే నేను చనిపోతారు. సో ఈ ప్రిన్సిపల్స్ తోటే ఆయన కూడా పెరుగుతాడు. ఆయన కృష్ణ గారు సినిమా రిలీజ్ అయిన తర్వాత అసలు నాకు ఊహించలేదు లైఫ్లో ఈ రోజుకి నేను ఇంకా కాస్త ఊపిరితోటి సినిమాలు చేస్తున్నానంటే. స్టిల్ అదొక పిక్చరు. రెండో పిక్చరు
ఎన్టీ రామారావు గారిది లాస్ట్ సినిమా నా దేశం నాది, అంటే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చేసిన సినిమా. లావారీస్ హిందీ పిక్చర్. ఎస్. అది హిందీలో అమితాబ్ బచ్చన్, అది సురేష్ ఓబరాయ్ వేసాడు ఆ క్యారెక్టర్. సరే వీళ్ళు ఏం చేశారంటే ఎవరు 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 అంటుంటే యంగ్ స్టార్ కావాలి మనకి, యంగ్ ఉండాలా, బాగుంటుందంటే నా పేరు సజెస్ట్ చేశారు. అది చేసినప్పుడు నేను అసలు సినిమా ఇండస్ట్రీకి నా దైవం, నేను ఏకలవ్య శిష్యులు లాంటి ఎన్టీ రామారావు. ఓకే. పరోక్షంగా నేను ఈరోజు మీ కెమెరా ముందు ఒక నటుడుగా ఉన్నానంటే ఆయనే కారకుడు, ఇన్స్పిరేషన్ మనకి. ఇన్స్పిరేషన్. ఆయన చూసే నేను డిగ్రీ అయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయకుండా నాకున్న వ్యాపారాలు వదిలిపెట్టేసి నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చేసాను అట్ ద ఏజ్ ఆఫ్ 21, 22. సో ఆ మహనీయుడితో యాక్ట్ చేయాలనే కోరుకుంటుంది. కానీ అది ఇది ఆఖరి పిక్చరు నా దేశం. అప్పుడే తెలుగుదేశం పార్టీ పెట్టడం, ఆయన క్యాంపెయిన్లు కూడా మొదలెట్టేశాడు, క్యాండిడేట్ సెలక్షన్ అంతా జరిగిపోతుంది. మీరు అప్పటికి హీరోగా చేస్తున్నాను నేను. అదే చేతిలో నాకు ఇంకా 2-3 పిక్చర్లు ఉన్నాయి ఇంకా చేతిలో. అప్పుడు కూడా ఎన్ని సినిమాలు వస్తే అన్ని సినిమాలు చేయనండి, సెలెక్టివ్గా చేసుకుంటా. మొదటి నుంచి ఒక ఆ ప్రిన్సిపల్ పెట్టుకున్నారు అంతే. సంవత్సరానికి 2 సినిమాలు ఎక్కువ చేయను. అది చేసిన తర్వాత ఇంకొకటి ఏంటంటే దౌర్భాగ్యం, 1 day 2 days అడ్జస్ట్మెంట్ ఉన్నా నేను సినిమా వదులుకుంటాను, కానీ అడగను నిర్మాతని. ఓకే. ఒక రోజు అంటే నాకు సినిమా వచ్చింది, ఐ నెవర్ ఆస్క్. ఓకే. ఎప్పుడు లేదు అసలు ఎప్పుడు దాకా లేదు. వదిలేసుకోవటమే. వదిలేసుకోవటం అట్లా అవుతుందంటే వదిలేసుకోవటం. ఇగో రిజిడ్ ప్రిన్సిపల్స్. కానీ సినిమా ఇండస్ట్రీ కరెక్ట్ కాదు అది, నేను ఇప్పుడు అనుభవం లేదు చెప్తున్నా. అదే దీనికి అందరికీ బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో పెరిగాను. ఓకే. ఎల్కేజీ నుంచి డిగ్రీ వరకు. నాన్నగారు ఆర్మీలో పనిచేసి లేదు, మా ఫాదర్ కాంట్రాక్టరే. కానీ ఆ ఏరియాలో అక్కడ పొలాలు ఉండటం, లేకపోతే అక్కడ అలవాల్లో ఉండేవారు. ఆయన సొంత ఓన్ హౌస్ కట్టుకున్నారు. ఓకే. సో మా వాళ్ళంతా ఓకే. సో మాకు లెఫ్ట్ సైడ్ అంతానేమో సివిలియన్స్ ఏరియా, రోడ్డు రైట్ సైడ్ అంతా మిలిటరీ. ఓకే. ఒక 25-30 కిలోమీటర్. మీరు పుట్టి పెరిగిందంతా ఇక్కడేనా? పుట్టడం వెస్ట్ గోదావరిలో పుట్టా, తనుకునే టౌన్ దగ్గర అనే గ్రామంలో. నాకు తెలీదు, 2-3 years ఉండగా మా ఫాదరు వీఆర్ ది ఫస్ట్ సెటిలర్స్ ఇన్ హైదరాబాద్ అన్నమాట. అప్పుడు ఉమ్మడి రాజధాని కాబట్టి అందరూ 70s, 80sలో రావటం మొదలెట్టారు. ఓకే. బట్ మా ఫాదరు, మా తాతగారు ఆయన 58, 59లోనే వచ్చేసారు. ఓకే. సో మనకి బుద్ధి పుట్టినప్పటి నుంచి ఇక్కడ ఇదే అంతే. అసలు మనకి అసలు ఆంధ్ర గురించి మనకి ఏమీ అవగాహన లేదు, అంతే ఇక్కడే హైదరాబాదే. ఆ రోజుల్లో చాలా ఇక్కడ సిచ్యువేషన్ చాలా ఇదిగా ఉండేది. సరే ఆ మిలిటరీ వాళ్ళతోటి మనం చూడటం, మిలిటరీ వారు ఏమి, ఆ తర్వాత డిసిప్లిన్, అది ఏదో తెలుసో తెలియకో ఆ వాతావరణంలో పెరిగా. ఓకే. సో కొద్దిగా నేను ఇలా కావడానికి కూడా కారణం అదే, ఆ వాతావరణం వల్ల అవన్నీ వంట పట్టినాయి బాగా వాల్యూస్. అది తర్వాత ఏంటంటే దేశభక్తి అన్నీ, అంటే మిత్రులకు లేదని అందరికీ ఉంటుంది. అదే ఆ ఏరియా ఇంపాక్ట్ చాలా గొప్పది, చాలా గొప్పది. అలా ఒరిజినల్ లైఫ్ చూశాను, మిలిటరీ వాళ్ళది ఒరిజినల్ లైఫ్ చూశాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యేవాడిని. ఓకే. అప్పుడప్పుడు మెల్లగా ఏదైనా తుపాకు కనపడితే మెల్లగా తుమ్ చోటా బచ్చా నై అంటా ఉండేవారు. సరే వాళ్ళు వారు చెప్తా ఉండేవారు. నాకు 65 వార్ గురించి అంతగా తెలియదు, 5th class 4th class చదువుతున్నాను. ఓకే. 71 వార్ తెలుసు నాకు. అప్పుడు 10th classకి వచ్చేసాను. సెయింట్ ప్యాట్రిక్స్ యూరోపియన్ హై స్కూల్ అని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గర, ఓకే, ప్యాట్నీకి మధ్యలో ఉంటుంది. అది నాకు బాగా తెలుసు. ఓకే. అప్పుడు వాళ్ళు ఫ్రంట్ లైన్లో, వార్లో ఫ్రంట్ లైన్లో ఎలాగుంటుంది, వాళ్ళ జీవితాలు ఎలాగుంటాయి, వాళ్ళ ప్రాణాలు ఎలా రిస్క్ పెడతారు, ఏమి అమ్యునేషన్ ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఉంటాయి, ఆ 71 వార్లో వాళ్ళు ఎలా, అవన్నీ వినేవాడిని. చాలా ఇంట్రెస్టింగ్, బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. అసలు మామూలుగా మనకంటే యుద్ధాలు అంటేనే మామూలుగా ఇంట్రెస్ట్ ఉంటుంది చిన్నప్పుడు అయితే. సో అది బట్ అది నేను అంటే ఇప్పుడైతే గొప్ప అని అందరూ అనుకోకూడదు. నేను ఎక్కువ సినిమాలు చేయకపోవటం, నచ్చితేనే చేయకపోవటం వల్ల సినిమా ఇండస్ట్రీకి అది మనం కరెక్ట్ కాదండి. అవును. అసలు మామూలుగా అసలు మీలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నవాళ్ళు, ఇంత డిసిప్లిన్ ఉన్నాళ్ళు సినిమా రంగాన్ని ఎంచుకోవటమే అదొక తప్పు. అంటే సినిమా రంగం తప్పని కాదండి, అలాంటి రామారావు మహానుభావులు ఎటువంటి వాళ్ళు వచ్చారు.
మేము అది నేను అక్కడ ఉన్నప్పుడు కూడా చాలా బాగుండేది సినిమా ఇండస్ట్రీ, దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ చెన్నైలో ఉన్నప్పుడు. చెన్నైలో. సో అంటే నేనేమంటే అంటే మీరు అనేది డిసిప్లిన్ పరంగానా, ఒక వాల్యూస్ పరంగా అనుకోవచ్చు? డిసిప్లినే అని ఏదైనా ఏ రకంగా తీసుకున్నా కూడా ఓకే, ఇట్ వాస్ వెరీ వెరీ నైస్, దాంట్లో డౌట్ ఏమీ లేదు. మనుషుల మధ్య కూడా కొంచెం అనుబంధాలు అవి బాగా ఉండే బంధాలు అండి, బాగా బాగా అసలు చాలా బాగుండేదండి. అసలు ఆ కులం ప్రసక్తి లేదు. ఓకే, అంత అన్నదమ్ములు ఇక్కడ కూడా లేదని కాదు, ఇక్కడ కూడా ఉంది, అట్లా కాదు. కొద్దిగా జనరల్ గా తెలిసిపోతా ఉంటుంది చేంజ్ అనేది, కొద్దిగా చేంజ్ వచ్చింది. బట్ చేంజ్ వచ్చినా ఇట్స్ ఎ గ్రేట్ ఇండస్ట్రీ. కళామా తల్లి అనేది అది ఒక ప్యాషన్, అది మనం ఎంత మందినైనా సరే తీసుకుంటది తను. ఇవాళ ఏదో కొద్దిగా అది తేడా ఉందని మనం అనకూడదండి. దాన్ని చేంజెస్, దానికి మనం ఏం చేయలేము. దానికి ఫ్లోయింగ్ వాటర్, అది ఫ్లోయింగ్ వాటర్ లో న్యాచురల్లీ దిల్ బి చేంజ్. నేనేమంటానంటే సినిమా ఇండస్ట్రీకి ఇది కరెక్ట్ కాదు, వచ్చిన సినిమాలు చెయ్యాలా, అది నేను చేసిన తప్పు, అది ఒప్పుకుంటాను. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడేమైపోయిందంటే మీకు చెప్పాను కదా, రామారావుతో యాక్ట్ చేశాను నా దేశం అని చెప్పేసి, వెరీ ఫైన్. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు నా జన్మ సార్థకత అయ్యింది అని నన్ను రిసీవ్ చేసుకుని ఆయన 300 సినిమాల హీరో, నేను ఆఫ్టర్ ఆల్ 4వ సినిమా 5వ సినిమా, అటువంటిది నన్ను ఆయన మెచ్చుకోవటం. అందరూ అడుగుతుంటారు అవార్డు, నాకు ఏ అవార్డు వద్దమ్మా, ఆయన అవార్డు నాకు మోర్ దెన్ సఫిషియెంట్. నేను వచ్చిందే సినిమా ఇండస్ట్రీ దానికోసం, నా అంబిషన్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే, అంటే మీకు ఆయనతోటి కలిసి మాట్లాడే అవకాశం వచ్చింది? మాట్లాడటం కదండి, మొన్న 3 రోజులు అసలు మీకు చెప్పకూడదు అన్నీ కూడా. ఆయన ఎంత లైక్ చేసాడంటే నాకు ఎమ్మెల్యే సీట్ ఇచ్చాడు ఆయన మా పార్టీలోకి. అంటే ఆహ్వానించారు అనమాట ఆయన. అంటే ఒక్కళ్ళ దగ్గర రూపాయి, ₹10 కూడా తీసుకోవాలి ఎవరి దగ్గర, సినిమా వాళ్ళు కానీ ఎవరి దగ్గర తీసుకోలే. తర్వాత ఎవరిని ఇన్వైట్ చేయలేదు. మరి నన్ను ఎందుకు ఇన్వైట్ చేశాడో అది మరి ఆ భగవంతుడికే తెలవాలి. బాగా లైక్ చేశాడు, బ్రదర్ నీలాంటి యంగ్స్టర్ ఉండాలా, రండి మీరు అదన్నారు. కాలేదు సార్, నమస్కారం, నన్ను వదిలేండి సార్, ఇప్పటికే నేను అన్నీ వదులుకుని మిమ్మల్ని చూసి ఇక్కడికి వచ్చాను, ఇంకా 100 సినిమాలు పూర్తవ్వలేదు సార్, మళ్ళీ రాజకీయాల్లోకి వెళితే ఆ రాజకీయాలు అనేది చాలా డేంజర్ సార్, అప్పుడే రానని చెప్పాను. ఓకే, తర్వాత ఇంకోటి సున్నితంగా తిరస్కరించారు అనమాట, ఆయన ఆఫర్ని సున్నితంగా తిరస్కరించారు. మనం ఆయన చూసి ఇండస్ట్రీకి వెళ్ళి ఆ అంబిషన్ ఫుల్ఫిల్ అవ్వకుండా మళ్ళీ దీంట్లో జంప్ చేసి అది కరెక్ట్ కాదని అప్పుడు వద్దన్నాను. కాకపోతే ఆయన రిక్వెస్ట్ తెల్లవారుజాము 4 ఇంటికి వెళ్ళిపోయి షూటింగ్ అయిపోయింది 3 రోజులు. వెళ్ళిపోయి ఏం బ్రదర్ ఇలా వచ్చారన్నారు. ఒక ₹5,000 చెక్ తీసుకుని వెళ్ళాను. ఏంటది అన్నాడు, పార్టీ ఫండ్ అన్నాడు, గెట్ అవుట్ అన్నాడు. నేను ఎవ్వరి దగ్గర రూపాయి ముట్టుకోనన్నా, నేను అనుకున్నాను, అలాగే ఉన్నాను ఇప్పుడు దాకా. ఓకే, అయితే ఒక పని చేస్తాను సార్, వెళ్ళిపోతాను, రేపు మార్నింగ్ పోలీసు వస్తారు మీ దగ్గరికి, మీ ఇంటి అక్కడే ఊరేసుకుని చచ్చిపోతాను, లేదా సూసైడ్. నేను వచ్చిందే మీకోసం ఇండస్ట్రీకి, నాలాంటి వాడిని కూడా మీరు రిజెక్ట్ చేస్తే నేనేమైపోవాలా, నాకన్నా మొండోడిలాగా ఉన్నాం. సరే, ఎక్సెప్షనల్ కేసు. అక్కడికి వెళ్ళిపోయి రామకృష్ణ స్టూడియోలో ఏదో రూమ్ నెంబర్ చెప్పారు, అక్కడ ఉపేంద్ర అని ఒక ఆయన ఉంటాడు, అక్కడ పట్టుకెళ్ళి చెప్పో అన్నాడు. అమ్మ బతికిన రా బాబు, పర్వతనేని ఉపేంద్ర గారే బహుశా చెప్పకూడదు. ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గివ్ దట్, నాకు ఆ అవకాశం నాకు ఇచ్చాడు ఆయన, మహానుభావుడు. సూపర్ అండి, అంటే ఒక మంచి జ్ఞాపకం అనమాట, మంచిగా అబ్బో లైఫ్ లో మర్చిపోను. అలాగే నాకు తెలియకుండా ఆ ఫ్యామిలీతో అవినాభావ సంబంధం ఎక్కువైపోయిందండి నాకు, మొత్తం ఫ్యామిలీతో. మొత్తం కాదండి, ఇప్పుడు హరికృష్ణ నాకు మంచి, మేము మాట్లాడుకుంటాం, ఫోన్లో మాట్లాడుకుంటాం. ఆయన నా అమ్మాయి పెళ్లికి వచ్చాడు మాకు. అట్లాగే బాలయ్య బాబు గారితో కూడా 3-4 సినిమాలు చేయటం. సేమ్ తండ్రినండి, సేమ్ తండ్రి. బోళాతనం కానీ ఓపెన్ గా ఉంటుంది, ఏదన్నా కూడా డెడికేషన్. అది కొట్టాలనుకుంటే కొట్టేయడం, తిట్టాలంటే తిట్టడం, మంచిగా మాట్లాడాలంటే మంచిగా మాట్లాడటం, అన్నీ ఉన్నాయి అంట. సేమ్ ఆయనేనండి ఆయన, ఇంకా దాంట్లో డౌట్ లేదు. అంటే తండ్రి నుంచి తండ్రిగా పుట్టడం గొప్పగా, కొడుకుగా పుట్టడం గొప్ప కాదు, కానీ ఆ వారసత్వం నటన. ఇప్పుడు నిన్నే ఫంక్షన్ అయింది, 50 సంవత్సరాల పాటు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసి మేము కూడా అందరం పాల్గొన్నాం. మరి జానపదం, సాంఘికం, పౌరాణికం, మా నాన్న తర్వాత నేనే, కృష్ణుడన్నా రాముడన్నా ఇంకోటన్నా నేనే, ఫోక్లోర్ కూడా అంతే, సాంఘిక. మరి ఈ రోజున ఆయన కూడా నాకు తెలిసి 60 ఇయర్స్ అనుకుంటున్నా, 62, 63, 64 ఇయర్స్, నాకన్నా 5 ఏళ్ళు చిన్న ఆయన.
ఆయన మరి ఇంకా ఇప్పటికీ యంగ్ హీరోస్ పోటీ పడుతున్నాడు. ఎనర్జీ లెవెల్స్ ఏంటంటే అంటే మీకు మొదట్లో మీకు చెప్పినట్టుగా ఇష్టం ఉంటే కష్టం ఉండదని నేను గెస్ట్ వేషాలు అసలు వేయను. అటువంటిది మా మేకప్ మ్యాన్ సరదాగా నన్ను ఆట పట్టించడానికి, సార్ ఒక మంచి వేషం వచ్చింది, గెస్ట్ వేషం సార్, నీకు తెలుసు కదా నేను అసలు ఎప్పుడు చేయను కదా, అని పెద్ద పెద్ద వేషాలే వదిలేసాను బాబు, గెస్ట్ వేషాలు నేను ఎక్కడ వేస్తాను, నా వల్ల కాదు అంటే ఎవరు అంటే మైత్రి మూవీస్ అని చెప్పారు. అరే పెద్ద సంస్థగా బట్ అయినా చేయలేనని చెప్పేసి నేను గెస్ట్ వేషాలు చేయనమ్మా. ఇంకేంటంటే నాకు ఏదైనా స్టోరీ చెప్పి, సో నా కథ ఏదైనా అవుట్లైన్ చెప్తే అప్పుడు నేను వేస్తాను. మనకేమి తెలియనప్పుడు వాళ్ళు ఏదో అడిగారు గెస్ట్ అన్నా మనం తెలియదు కదా, అసలు ఏంటా రోల్ అనేది కనీసం తెలియాలి కదా, తెలియదు కదా. ఎవరు హీరో అన్నాను, ఊరికే క్యాజువల్గా అడిగాను, చెప్పేసి అమ్మని ఎవరు హీరో, బాలకృష్ణ, ముందే చెప్పొచ్చు కదా అన్నమాట అంటే నవ్వుకుంటున్నాడు. ఎందుకు ఆయన నవ్వుతున్నాను, లేదన్నా మీ రియాక్షన్ ఎట్లా ఉంటుందని చూశాను, ఇంకా ఏంటని అడగొద్దు నేను చేస్తున్నానని చెప్పాను. అదే మొన్న లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది వీరసింహారెడ్డి. ఉన్నది ఒక 1 డే చేశాను బాబుతోటి, ఆయనతోటి. ఆ 1 డే కూడా బ్యూటిఫుల్ 2 సీన్స్ ఉంటాయి. అదేనండి నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు ఎన్ని రోజులు వేషం అనేది కాదు అక్కడ, ఆ ఇంపార్టెన్స్ ఉందా లేదా అనేది. నాకు తక్కువ సినిమాలు చేసినా కూడా కలకాలం గుర్తుండిపోవాలా అనేది నా పాయింట్. బట్ సినిమా ఇండస్ట్రీకి అది కరెక్ట్ కాదని నాకు కాస్త వయసు వచ్చిందో తెలిసింది. కానీ అది అంటే బాలయ్య గురించి వచ్చింది కదా ప్రస్తావన, ఇంతవరకు నాకు తెలిసి మన ఇండస్ట్రీ వాళ్ళు ఒక నటుడికి ఇలా చేయటం అనేది, అంటే 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు కెరీర్ అని చెప్పి చేయటం అనేది, ఇండస్ట్రీ మొత్తం కలిసి ఒక ఈవెంట్ నిర్వహించడం అనేది ఇదే ఫస్ట్ టైం అనుకుంటా కదా. మామూలుగా మనం ఇండస్ట్రీకి ఇన్ని సంవత్సరాలు అయిందని చెప్పి మనం వజ్రోత్సవాలు చేసుకున్నాము. ఆ తరం తర్వాత ఈ తరంలో ఆయన ఈజ్ ద ఫస్ట్ పర్సన్ టు కంప్లీట్ 50 years. ఇప్పుడు నేనున్నానంటే నాది 46 years 47 అవుతుంది, నాకు ఇంకా టైం ఉంది, ఇంకా 4 ఏళ్ళు ఉంది, ఇంకా 3-4 ఏళ్ళు టైం ఉంది. బట్ ఆయన 74లోనే బాలనటుడు, నేను 78లో ఎంట్రీ ఇచ్చాను. దానివల్ల ఏంటంటే మీకంటే ఒక 4 ఏళ్ళు సీనియర్ నటుడుగా, నాకన్నా సీనియర్ 4 ఏళ్ళు, వయసుగా 5 ఏళ్ళు చిన్న. అదే. సో అంటే మీరు ఫస్ట్లో ఆయనతో కలిసి యాక్ట్ చేశారు కదా, ఒక 3-4 సినిమాలు అన్నారు కదా. మొన్న శాతకర్ణి చేశాను, చెన్నకేశ్వరరెడ్డి చేశాను, అంతకుముందు మెడ్రాస్ ఉన్నప్పుడు ఒక సినిమా చేశాను, మొన్న చేసింది 4వ సినిమా అంతే. సో అప్పటికి అంటే మీరు మెడ్రాస్లో చేసినప్పుడు కనిపించిన బాలయ్యకి ఇప్పుడు బాలయ్యకి ఏమైనా తేడా ఏమైనా కనిపించిందా? ఇంత కూడా తేడా లేదు, అంతే సేమ్ అండి. బాల అసలు ఏవో మాట్లాడుతుంటాడు, అందరినీ ఎంజాయ్ చేస్తుంటాడు, అది ఆ బిహేవియర్ కూడా పెరిగిన అన్నీ. కానీ గ్రేట్నెస్ ఏంటంటే ఆ శ్లోకాలు పద్యాలు వాళ్ళ నాన్నగారి సినిమా ఉన్నప్పుడు హ్యాట్స్ ఆఫ్. ఆ నాలెడ్జ్ కూడా అట్లాగే ఉంటుంది, బాలయ్య నాలెడ్జ్ కూడా. నేను జనరల్గానండి ఫంక్షన్స్కి వెళ్ళను, నేను ఫంక్షన్స్కి వెళ్ళను. చాలా పార్టీ మనిషే కాదు కదా, అరుదుగా కనపడుతుంటాను నేను టీవీల్లో కన్నట్లు, కానీ చాలా అరుదుగా కనపడుతుంటాను. మ్యారేజ్ కూడా ఏదైనా వెళ్ళినా కూడా ఆస్పిషియస్ టైంకి వెళ్ళి కనపడి వచ్చేస్తాను. ఓకే. మళ్ళీ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే తప్పదు అనుకుంటే ఆ 20 minutes హాఫ్ అన్ అవర్లో మళ్ళీ బయటకు వచ్చి వెళ్ళిపోతాం. ఓకే. నిన్న కూర్చోవాల్సి వచ్చింది 3 గంటలు. అంటే మా బాలయ్య బాబు కదా, మన అదే. సో ఎన్టీఆర్ గారి నుంచి వచ్చినటువంటి అభిమానం ఏదైతే తోటి 3 hours కూర్చున్నా. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు, అది ఎప్పుడు వచ్చేలా ఈ టైంకి వెళ్ళాను, ఇంతసేపు అందరూ అదే కామెంట్. బట్ మన మనిషి కదా. ఎంజాయ్ చేశారా మీరు ఆ ఈవెంట్ని? ఎంజాయ్ చేశారా? లేదండి, చాలా బాగా చేశారండి. అంటే ఏమండి ప్రతి చోట చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, ఇట్స్ వెరీ క్వైట్ కామన్. అదంత ఈవెంట్ని కొద్దిగా, బట్ ఈవెంట్ మాత్రం చాలా, చిరంజీవి గారు వచ్చారు, అంత సినిమా ఆర్టిస్టులు అందరూ వచ్చారు, డైరెక్టర్లు వచ్చారు, ప్రొడ్యూసర్లు వచ్చారు, ఇంకంతకన్నా ఇంకెవరండి. అలాగా కలవటం అనేది ఇంపాసిబుల్ కదా. హీరోయిన్స్ అందరూ వచ్చారు, లేడీస్ వచ్చారు, మీ ఆర్టిస్టులు అందరూ ఉన్నాం. సో ఇలాంటి వాళ్ళతోటి అంటే చిరంజీవి గారు మీరు ఒకే సంవత్సరంలో సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు. సో మీ మధ్య ర్యాప్ ఉందండి అప్పటికి ఇప్పుడు? లేదండి, నేను హలో అంటే హలో అంటాను. నా మనస్తత్వం ఏంటంటే అట్నుంచి అంటే జనరల్గానంటే నేను ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటాను, లిమిట్గా ఉంటాను. మనసు గుండె నిండా ప్రేమ ఉన్నా కూడా అది నేను చెప్పుకోను, నేను అది లేదు. ఇప్పుడు సపోజ్ ఎక్కడ కనపడాలనుకోండి, చాలా మనసు విప్పి మాట్లాడతాను, అంత బాగుంటుంది అంతవరకే. బట్ ఏంటంటే రోజు కలుసుకోవటం, ఫ్రెండ్షిప్ మాత్రం లేదు.
ఇప్పుడు నిన్న కలిశాను హలో అంటే హలో అనుకున్నాం, సెకండ్ ఇచ్చి మాట్లాడుకున్నాం అంతవరకే. అదే అంటే నా లిమిట్ దాటను. ఓకే. ఐ నెవర్ ఇన్ మై లైఫ్. మీరు చిరంజీవి గారితో ఎక్కువ సినిమాలే చేశారు కదా? ఒకటే సినిమా చేశాను. అవునా? ఒక్కటేనా? ఓన్లీ వన్ సంఘర్షణ 1983, సంఘర్షణ 83, 84. అందులో అనుకుంటా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి ఆయనకి దెబ్బలు తగిలి బాగా సంఘర్షణలోనే. సంఘర్షణలో కాదనుకుంటా. సంఘర్షణలో యాక్షన్ ఎపిసోడ్ ఒకటి చేసేటప్పుడు అది గుర్తుంది నాకు అంత అప్పట్లో. 1983. సో వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు. కానీ మీరు చూస్తే ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అంటి పెట్టుకొని ఉండటం వల్ల ఇప్పుడు రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతుంటారా? ఈ ప్రిన్సిపల్స్ పెట్టుకొని ఉండటం వల్ల నేను చాలా కోల్పోయాను అంటే హీరోగా చాలా వదిలేసుకున్నారు అంటే చేసిన వాటికంటే చేయనివే ఎక్కువ అన్నారు కదా, వదిలేసుకున్నప్పుడు అప్పుడు మనసు చివుకుమంటాం వాస్తవం అండి. మనిషిని కదా, మనలో మనం. అవును, ఎంతైనా పైకి ఎన్ని కబుర్లు చెప్పినా అన్ని అంబక్ కబుర్లు ఇవన్నీ నటించడానికి మనం వచ్చాము ఇక్కడికి. ఇప్పుడు నేను సనాతన ధర్మం నమ్ముతాను. ఓకే ఓకే, అందు గురించే మీరు బీజేపీలో జాయిన్ అయి ఉంటారు 90లోనే. అప్పుడు జాయిన్ అయినప్పుడు అసలు నేను ఆ పార్టీ పేరు కూడా తెలియదు నాకు. అది తర్వాత చెప్తాను. అదే సనాతన ధర్మం ఏంటంటే ఏం చేయాలో రామాయణం చెప్తుంది, ఏం చేయకూడదు మహాభారతం చెప్తుంది, ఎలా జీవించాలో భగవద్గీత చెప్తుంది. ఓకే, లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అండ్ స్వీట్, రైట్? ఎన్నో జన్మల పాపపుణ్య ఫలితమే మానవ జన్మ, రైట్? మనకి 10 సంవత్సరాల వరకు పెద్దగా ఊహ ఉండదు. మనకి 25 అలాగ వచ్చేటప్పటికి మెచ్యూరిటీ లెవెల్. మెచ్యూరిటీ అంటే ఫుల్ మెచ్యూరిటీ కాదు, ఆ యంగ్నెస్, ఆ విగర్ అంతా ఉంటుంది. మ్యారేజ్ అయిపోతుంది ఆ టైంకి, అది అయిపోతుంది. ఓ 35-40 ఇయర్స్ వచ్చేటప్పటికి పిల్లలు పుట్టింది, ఆహా లైఫ్ ఓకే, బాధ్యతలు పడతాయి, అన్నీ స్టార్ట్ అవుతాయి. ఆ రియలైజేషన్ వచ్చేటప్పటికి 60 ఇయర్స్కి అయ్యేటప్పటికి అయిపోతుంది. ఆ తర్వాత అంతా బోనసే. అవును. ఓకే, అదే ఎన్నో జన్మల పాపపుణ్య ఫలితమే మానవ జన్మ. అందుకే ఈ ఇతిహాసాలు పురాణాల్లో చెప్పింది ఏంటంటే, పెద్దలు చెప్పింది ఏంటంటే, ఏదో లైఫ్ ఈజ్ వెరీ షార్ట్ అన్నాను. ఎట్లా ఉంటుందంటే హౌ టు యాడ్ హ్యాపీనెస్ ఆర్ హౌ టు మైనస్ సాడ్నెస్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ యువర్ యాటిట్యూడ్. ఓకే, సో నా యాటిట్యూడ్ బాగుంటే అన్నీ బాగుంటాయి. మీకు అర్థమైంది కదా? మనలోనే ఉంది, ఏదైనా తీసుకోవటంలో ఏదైనా చేయడం అన్ని మనలోనే ఉన్నాయి. డోంట్ బ్లేమ్ అదర్స్. అవును, డోంట్ బ్లేమ్ అదర్స్. నేను సినిమా ఇండస్ట్రీని ఎప్పుడు బ్లేమ్ చేయను. అదే నాలో నేను ఎక్కువ చేయబోతుంటే ఇండస్ట్రీది తప్పేలాగవుతుంది. అది అంతే కదా. నేను ఒకటి అనుకున్నాను, అలాగే వెళుతున్నాను అంతవరకే. ఎవరిని హర్ట్ చేయను. ఏ సినిమాకి నేను ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా నేను డబ్బులకి దగ్గర అసలు నాకు బాయ్ దగ్గర నుండి డైరెక్టర్, ప్రొడ్యూసర్ వరకు నాకు ఇంతవరకు ఎవరితో గొడవ లేదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎన్ని వదిలేసాను, నాకు ఇవ్వలేనంటే వదిలేస్తాను. అది ఇట్స్ ఓకే, అంతే, భగవంతుడు ఇవ్వాలి కదా అనుకుంటాను. ఇంకోటి ఏంటంటే కర్మ ఎట్లా నమ్ముతానంటే, సాధారణంగా ఒక పని చేసామంటే ఆ పనికి ప్రతిఫలం మనకు రావాలని గట్టి కోరుకుంటాం. అది రాకపోతే మనకు చాలా తప్పండి, చాలా తప్పు. కర్మ ఈజ్ హ్యావింగ్ ఎవ్రీబడీస్ అడ్రస్. అవును. ఓకే, ఈవెన్ దో యు ఆర్ హోమ్లెస్. కర్మ అనేది కర్మ సిద్ధాంతం ఇదంతా. పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి కదా. అవి బాగా నమ్ముతాను నేను. ఓకే, బాగా నమ్ముతాను. ఆ కర్మ అది మనం ఒక ఇలా ఉండాలని అనుకున్నాం, మంచి అనుకున్నాం, తప్పని లేదు. మీరు అన్న పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా రిగ్రెట్ అవుతారా అనేది. మనిషిని కదా, అంటే మనం ఏదో అనుకున్న చేసాము. కానీ అన్ని సినిమా అంటే ఈ సినిమా ఇండస్ట్రీ చాలా గమ్మత్తండి. ఉన్నప్పుడే చేయాలనేది ఒకటి ఉంటుంది కదా, దీపం ఉండగానే అది మనకేమనిపించిందంటే మనం ఈ రూట్లో వెళ్ళాము. దానివల్ల అన్ని లాస్ ఉంటాయి, ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది, తర్వాత నెంబర్ ఆఫ్ సినిమాలు తగ్గుతాయి. అవును, మీరు ఏదైతే వదిలిపెట్టేశారో అది వేరే యాక్టర్ చేసి అవి పెద్ద హిట్ అయ్యి చాలా వెళ్ళి ఉంటాయి, కమర్షియల్ హిట్లు అయిపోయి అట్లా జరుగుంటాయి. 100% జరుగుతుందండి దాంట్లో. మీరు ఆ రిగ్రెట్ అనేది నా అంతటా నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే మనిషిని కదా మనం అనుకుంటాం కదా, కరెక్ట్, ఆ ఫీల్ అవుతాం, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ మళ్ళీ దాన్ని తమాయించుకుని ఎస్
వీఆర్ గోయింగ్ ఎ రైట్ పాత్. మనం అనుకున్నాం కదా ఈ మార్గంలో వెళ్ళాలి. అనుకున్నప్పుడు ఎందుకు బాధపడాలి? అవును. అందుకేంటంటే నాకు పెద్ద వరి ఉండదు, హ్యాపీగా నిద్రపోతాను. ఓకే. ఉంటాయి అండి, ఎవరికి ప్రాబ్లమ్స్ ఉండవు చెప్పండి, ఎవ్రీబడి ఈజ్ హ్యావింగ్ ప్రాబ్లమ్. నేను ఏంటంటే అది మేము ఇండస్ట్రీకి వచ్చినప్పుడు పరశురి బ్రదర్స్, నేను, వేజల్ గారు ఒక గ్రూప్గా ఉండేవాళ్ళం. లిమిటెడ్ సినిమాలు చేయాలా, ఎన్ని సినిమాలు చేసినా లైఫ్లో గుర్తుండిపోవాలా. చలిచీమల టైంలో అనుకుంటాను 1978లో నా ఏజ్ 21. ఓకే. నేను సినిమా ఇండస్ట్రీకి రావాలి, ఎట్లా రావాలో తెలియదు నాకు. ఏం చేయాలి అప్పుడు? ఒక ఆయన నన్ను తీసుకెళ్ళి వేజల్గా ఇంట్రడ్యూస్ చేశాడు. ఆయన సాంగ్ అండ్ డ్రామాల్లో పనిచేసేవాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఇది అండి. ఆ పక్కన రాళ్ళపల్లి ఉండేవాడు. అంత చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. వీరింటికి దగ్గరలోనే పరచూరి వెంకటేశ్వరరావు గారు ఉన్నాడు. వీళ్ళ డ్రామాల గురించి ఏదేమో, నువ్వు కొద్దిగా వాళ్ళతో తిరగబోయా, నీకు డ్రామాలు తెలియవు, ఏమీ తెలియవు, నువ్వు అంత ఎక్కువ ఇంగ్లీష్ మాట్లాడుతున్నావు, నువ్వు తెలుగు బాగా మాట్లాడాలి, అది ఇదే చెప్తున్నావు. అంటే ఎక్కువ హిందీ ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళం, హైదరాబాద్ వాళ్ళం కదా. అలాగే ఒక సంవత్సరం ఉన్నప్పుడు అప్పుడు పరచూరి వెంకటేశ్వరరావు పరిచయం అయ్యారు. ఓకే. ఆయన ఏజీ ఆఫీస్లో సీనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ ఏదో పనిచేసేవాడు. ఆయన ఉండగా నన్ను వేజల్ గారితో రవీంద్ర భారతికి అట్లా వెళ్ళి కొద్దిగా డ్రామాలు అంటే ఏంటి, స్టేజ్ ఎట్టి పక్క నుంచి ఎక్కాలి ఏంటి, కొద్దిగా అవగాహన కోసం. సంవత్సరం అయిపోయింది, నాకేమో కొద్ది స్పీడ్ ఎక్కువ. నేను ఏదో సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటే వీళ్ళు రవీంద్ర భారతుల చుట్టూ తిప్పుతున్నారు. అప్పుడు వేజల్ గారు ఇంకా డైరెక్టర్ కాలేదు అనమాట. ఓకే. పరచూరి వెంకటేశ్వరరావు గారికి సినిమాలు చేయలేదు. ఓకే. పరచూరి వెంకటేశ్వరరావు గారికి అది ఫస్ట్ ఫిలిం. ఓకే. చలిచీమలో 1978. 1970లో రిలీజ్ అయిపోయింది. సరే ఏదో సినిమా వచ్చింది. ఈ పరచూరి వెంకటేశ్వరరావు వీళ్ళు ఏదో మాట్లాడుకోండి, ఏంటి సినిమా అన్నాను. ఇట్లా ఉందన్న. ఎంత అవుతుంది సార్ సినిమాకి అని అడిగా. అంటే 2 లక్షలు అవుతుంది అన్నారు. సరే అంటే ఎవరెవరు ఉంటారు పార్ట్నర్స్, కానీ మనం ఒక పద్ధతిగా అనుకుందాం, 10 మంది కలిసి తీద్దాం దీన్ని. తీయాలంటే ఎవరన్నా ఒక్కటి తీయొచ్చు, బట్ ఈ ప్యాషన్ ఉన్న వాళ్ళందరూ కలిపి తీయాలని చెప్పేసి. ఓకే. చూశాను. ఏం సార్ 10 మందితో ఎక్కడ పడతారు సార్ మీరు, నేను తీసేస్తాను మొత్తం అంతా, నాకు ఇచ్చేసేయండి అది. నేను వాళ్ళు ఒప్పుకోలే, నీతో చాలా డేంజర్ అయ్యా, నిన్ను మర్యాదగా తీసుకొచ్చి మాకు అప్పచెప్పారు, ఏదైనా తేడా వచ్చిందనుకో మళ్ళీ మీ ఇంటి నుంచి మాకు ప్రెషర్ వస్తుంది నాన్న. సరే పార్ట్నర్గా ఉన్నా. ఓకే. ఆ సినిమా 1,90,000లో కంప్లీట్ చేసాం. 2 లక్షల లోపల అయిపోయింది. 1,90,000. అదే 2 lakhs అమ్మేశారు వీళ్ళు. అమ్మొద్దే ఉంచండి అయ్యా బాబు, ఏముందా లాస్ ఉంటే నేను చూసుకుంటానన్నా. నథింగ్ డూయింగ్ ఇచ్చేసారు. 10,000 ప్రాఫిట్కి ఇచ్చేసారు. ఏదో అటెంప్ట్ చేశారు. అది ఆ అటెంప్ట్ చేసినప్పుడు నిర్మాతగా కొద్ది అనుభవం వచ్చింది, కానీ నటుడిగా ఏంటి మన పరిస్థితి, మనం వచ్చిన పర్పస్ వేరు కదా. సినిమా తీయాలని కాదు నా పర్పస్. సరే ఆ సినిమాలో వేషం వేసాను, తహసీల్దార్ వేషం. ఆ సినిమా మొత్తం సినిమాకి ప్యాంటు షర్ట్ వేసుకుని కోట్ వేసుకుని నేను ఒక్కడిని, అందరూ పంచులే. ఆ బ్యాక్గ్రౌండ్ అటువంటిది సినిమా. అది సూపర్ హిట్ అయిపోయింది. నూతన్ ప్రసాద్కి లైఫ్ ఆ సినిమాతోటి అతను నూతన్ ప్రసాద్గా మారాడు. ఆ సినిమాతోటి పరచూరి వెంకటేశ్వరరావు గారు రచయిత అయ్యారు. ఆ సినిమాతో నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. అయితే వేజల్ గారు డైరెక్షన్ చేయలేదు, ఓన్లీ ప్రొడక్షన్. ఓకే. ఆ తర్వాత 2 సంవత్సరాలకి కొద్దిగా పరచూరి బ్రదర్సే కదా దాన్ని డైరెక్ట్ చేసింది. కాదు కనకాల దేవదాస్ గారు. రైట్. నేను పొరపాటు పడ్డాను. కనకాల దేవదాస్. ఆ టైంలో ఒక 2 సంవత్సరాలు ఏదో అలాగా మేనేజ్ చేసి మరో మలుపు ఇంక సొంతంగా సినిమా తీసేయాలని నిర్ణయానికి వచ్చాను. వచ్చినప్పుడు అప్పుడు వేజల్కి నేనే నా ద్వారానే ఆయన ఫస్ట్ డైరెక్టర్ అయ్యాడు. ఎందుకంటే దాని కథ ఎవరిది? కథ మళ్ళీ పరచూరు వాళ్ళే. మరో మలుపుకి. ఓకే. పరచూరు వెంకటేశ్వరరావు, మరి గోపాలకృష్ణ గారు లేరు దాంట్లో. అవునా? దాంట్లో ఏమైందంటే ఒక వేషం ఏమైనా కొద్దిగా కమ్యూనిస్టు భావాలు ఉన్నోళ్ళు కూడా ఉంటే బెటర్. దీంట్లో మా తమ్ముడు పరచూరు గోపాలకృష్ణ ఉయ్యూరులో పనిచేస్తున్నాడు, పిలిపిద్దామన్నా. పిలిపించండి సార్ అన్న. కృష్ణ హోటల్లో పెట్టాం. భోజనాలు అన్నీ అరేంజ్ చేసి 11 గంటలకు మేము వెళ్ళిపోయాం. మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ 4 o'clock వస్తామని. 4 o'clock వచ్చేటప్పటికి ఆయన మంచం కింద దూరం రాస్తున్నాడు. ఆయన లుంగి కట్టుకుని. ఏంటి ఇలాగా ఇక్కడ టేబుల్ అన్నీ ఇస్తే కిందకి పడుకుని రాస్తున్నాడు. ఈయన ఏంటంటే ఆడికి అలవాటయ్యా బాబు, మా వాడికి అలా పడుకుని రాస్తూ ఉంటాడు. ఒక్క సీన్ పడుకొని రాసి అలవాటు. ఇప్పుడు తగ్గింది, కానీ చాలా కాలం అంతేనమాట. ఎప్పుడు పడుకునే రాస్తాడు. అలా పడుకుని అలా రాసుకుంటూ వెళ్ళిపోతాడు. అయిన తర్వాత ఒక
సీన్ రాశా. ఒక సీన్ కంప్లీట్ అయింది ఈవినింగ్. ఏంటి సార్ అన్నాను. అదేనయ్యా, నువ్వు హీరో కదా, ఇది ఒక గెడ్డంతో ఒక కుర్రోడు వస్తాడు కాలేజీకి. ప్రిన్సిపల్ ఏమో ఏమి నీకు పొగరు ఎక్కువగా ఉంది, కాస్ట్ అనే కాలంలో నువ్వు రాయలేదు దేనికి అని అంటాడు. అంటే అది గోపాలకృష్ణ గారు రాసింది, అది ఆ డైలాగ్ ఆయన అందుకే కదా పిలిపించింది. సార్, మహా మేధావులు ఉన్న ఈ భారతదేశంలో, ముఖం షేపుని బట్టి కులం పసిగట్టే మహామేధావులు ఉన్న ఈ దేశంలో నా కులం తెలియకుండా గడ్డాన్ని అడ్డంగా పెంచుతున్నాను అంటాడు. గడ్డాన్ని అడ్డంగా పెంచుతుంది. అప్పుడు గడ్డమే. అదే ఎవరుంటారు ఈ క్యారెక్టర్కి? మంచి కుర్రోడు కాదు, చాకు లాంటి కుర్రోడు. ఎవడైనా సార్ నేను వేస్తున్నాను కదా అన్న. మా బావగారు కూడా పార్ట్నర్ దాంట్లో. అంటే ఇదేంటండి ఇలా మాట్లాడతాడు ఈ పిల్లోడు, హీరో వేషం వదిలిపెట్టి ఈ వేషం అంటాడేంటి, రాసింది ఒక్క సీన్ అన్నాడు. నా డిసిషన్ ఇలాగే ఉంటుంది. నేను సల్సీములో అలాగే అటెంప్ట్ చేశాను, ఇది అలాగే అటెంప్ట్ చేస్తున్నా. హీరో వేషం ఇంకొకటి పెట్టుకోండి మీరు, నువ్వే కదా నిర్మాత అన్నారు. ఇంకొకటి పెట్టుకుందాంలేండి ఈ వేషం అంటే వాళ్ళు భయపడిపోయి ఒక 4-5 సీన్లు వచ్చినాయండి. ఇంతేనయ్యా, ఇంతకు మించి రావు, నువ్వు క్యారెక్టర్కి నువ్వు హీరో వేషం వేసుకో అన్నారు. హీరోలో ఏముందండి, దమ్ములేని హీరో, అది ఆ హీరో నాకు అక్కర్లేదు. నా ఒరిజినల్ క్యారెక్టర్ ఇది, నా ఒరిజినల్ మనసుకు నచ్చిన క్యారెక్టర్, నా మనసుకు నచ్చింది, నాకున్న నా సిద్ధాంతాలకి దగ్గరలో ఉంది ఇది. ఇదైతే నేను హ్యాపీగా చేయగలుగుతానండి. అప్పుడు ఏం చేశారంటే నన్ను నిర్మాత, వీడియో నిర్మాత తప్పదు కదా అని 9 సీన్లు 11 సీన్లు వచ్చి 9 సీన్లు అనుకుంటా కొంచెం పెంచారనమాట. పెంచే తప్పదు కదా. నేను ఏం చెప్తున్నానంటే ఇది ఒక ఉదాహరణ. మీరు ఇందాక ఫస్ట్లో నన్ను అడిగిన క్వశ్చన్, ఎందుకు ఎక్కువ సినిమాలు చేయట్లేదు. ఈ రోజుకి 46 సంవత్సరాల నుంచి ఉన్నానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ దట్ ఫిలిం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను హీరో అయ్యాను. హీరో అయిన సాయి చందే, బట్ నాకు వచ్చిన మైలేజు రెబల్ హీరోగా, యాక్చువల్ నేను హీరో కాదు, చివరి నేను రెబల్ హీరోని చేశారు నన్ను. తర్వాత ఈశ్వర తెరేసర హీరో, ఇది కాదు ముగింపు హీరో. నేను అనేది ఏంటంటే నాకు అలా అనిపిస్తుంది. అంటే నాకు ఇది బాగుంది అని నా మనసుకు అనిపించిందంటే ఐ విల్ జంప్. అదే, సో అది హీరోనా ఇంకోటి కాదు, పాత్ర అక్కడ మరి నా సొంత సినిమాలో 9 సీన్లు ఏంటి, అంతే కదా. అంటే అందు గురించి వాళ్ళు కూడా ఏంటి ఇది అడుగుతున్నాడు, హీరో కదా ఈయన, నిర్మాత ఈ డబ్బులు పెడుతుంది కూడా ఈయనే కదా అంటే అదే చెప్తున్నాను అని వాళ్ళు అనుకున్నారు. మనసుకు నచ్చాలండి. నేను మరో మలుపు మన ముందడుగు చెప్పాను మీకు, నా దేశం చెప్పాను, మరో మలుపు చెప్పాను. దీన్ని బట్టి మీరు నా మనస్తత్వం ఏంటో మీకు అర్థమై ఉంటుంది. సరే, తర్వాత మళ్ళీ 86 వచ్చేటప్పటికి, ఇది 81, ఓకే, 86 వచ్చేప్పటికి అప్పటికే నేను సినిమాలు ఎక్కువగా రెబల్ అందరూ దానికే పిలుస్తున్నారు, హీరోగా కూడా. ఒక 10 సినిమాలు వదిలేశారు. అన్ని మొనాటన్ అయిపోతుంది. అంత కంట్రోల్ చేసినా కూడా ఎక్కువ సినిమాలు అవే చేశాను. 10 సంవత్సరానికి 2 సినిమాలు 3 సినిమాలు చేసినా కూడా అయ్యే ఎక్కువ అయిపోయాయి. త్వరగా ఇంటికి పంపించేస్తారు వీళ్ళు మనల్ని, గ్యారంటీ, దాంట్లో డౌట్ లేదు. మనం పందా మార్చాలని, కమర్షియల్ హీరో అవ్వాలి, ఫాంగులు ఫైట్లు కానీ ముందు నిలబడాలి, నిలదొక్కోవాలని. మళ్ళీ కమర్షియల్ హీరో. ఫస్ట్ ఫిలిం నాకు హిట్ నాగభైరవ, బాలే సినిమాలు, ఫైట్లు గీట్లు అన్ని అందులో యాక్షన్ హీరో, అన్ని డూపులు లేవండి, అంతా ఒరిజినల్. ఆగ్రహం, ఇవన్నీ చేసేటప్పటికి కమర్షియల్ యాక్షన్ హీరోగా గుర్తింపు వచ్చింది. వచ్చిన తర్వాత ఒక చిన్న డౌట్ వచ్చింది, యాక్షన్ హీరో అయ్యా. నేను ఒంగోలు చూసాను నాగభైరవ సినిమాని, తర్వాత ఆగ్రహం అయ్యా. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు చేసేసాను. అలాగే ఆడపడుచు, సెంటిమెంట్ సినిమా, ఆడపడుచు గురించి చెప్తున్నా. 86కి వచ్చేటప్పటికి, అవును నన్ను అంతా డూపులు లేకుండా ఎక్కువ చేస్తున్నాం కాబట్టి. అప్పుడు చేసేటప్పుడు యాక్షన్ సీన్ చేసేటప్పుడు మీరు ఏమి దెబ్బలు తగలటాలు ఏమి లేవా, తగిలించుకున్నారా? ఇప్పుడు చిరంజీవి గారు నెంబర్ 1 చేస్తాడు ఆయన. సో తర్వాత బాలయ్య బాబు గారు. ఇప్పుడు యాక్షన్ హీరోలు అందరికీ దెబ్బలు తగులుతాయండి. ఒట్టి మాటలు మనకు తగలలేదు అనేది ఒట్టి మాట ఎక్కడో దగ్గర తగులుతుంది. ఒకసారి అయితే ఐరన్ రాడ్ దిగిపోయింది, తగులుతాయండి. అది బై మిస్టేక్ జరుగుతుంటాయి ఆ టైంలోనే. గుర్రాల మీద తగులుతూ ఉంటాయి. గుర్రాల మీద చాలా ఫాస్ట్ 60-70 కిలోమీటర్ స్పీడ్ వెళ్తూ ఉంటాం. ఒక్కోసారి
రికాబు ఊడిపో ఇది జరుగుతూ ఉంటాయండి. అది అంటే బ్లడ్లోనే ఉంటుంది అది ఆవేశం, అది అది యాక్షన్ సీన్ అలాగా అందరూ యాక్షన్ హీరోలు అవ్వలేరండి. అంటే నేను గొప్ప చెప్తున్నాను కాదు, డైలాగ్ చెప్పడం వేరు, పెర్ఫార్మెన్స్ ఆ కోవ చెందిన అది వేరు. యాక్షన్ అనేది అందరూ చేయలేరు, అది ఇట్స్ వెరీ డిఫికల్ట్. అక్కడ ప్రూవ్ చేసుకున్నాం. జనం కూడా కొంతమందినే అంటే చూడటానికి ఆ యాక్షన్ హీరోగా చూడటానికి కొన్ని ఉండాలి, ఉన్నారు క్వాలిటీస్. అంటే సినిమాలో అన్నీ ఉండాలి, అన్ని రసాలు ఉండాలి, పెర్ఫార్మెన్స్ ఉండాలి, డైలాగ్ చెప్పాలి, సిస్టర్ సెంటిమెంట్ ఉండాలి, మదర్ ఉండాలి, ఫైట్లు కూడా ఉండాలి. అది చేయగలిగితేనే ఎక్కువ కాలం మనగలుగుతాం, మనం ఉండగలుగుతాం. అప్పుడు నాకు డౌట్ వచ్చింది. నేను మరో మలుపు యాక్సెప్ట్ చేయటం వల్ల రెబల్ హీరో అయ్యా, బాగానే ఉంది. యాక్షన్ హీరో అవ్వాలనుకున్నాను, ఆ సినిమాలో ఒప్పుకున్నాను, అదే అయ్యాను. మరి సెంటిమెంట్ సంగతి ఏంటి? ఎవరు నన్ను పిలవట్లేదే, ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర అవ్వాలంటే ఎవరు నన్ను పిలవట్లేదే. నో, మనమే చేసుకోవాలి, మళ్ళీ సినిమా తీద్దాం. అప్పుడు ఆడపడి చేశాను. బ్లాక్ బస్టర్ అంటాం కదా ఇప్పుడు ఈ రోజుల్లో, ఆ రేంజ్ కదా. ఆ రోజుల్లో ₹1 కోటి కలెక్ట్ చేసింది. ఎంతలో తీస్తే అది ఎంతండి, 28, 29 అయింది. అంటే ఆ రోజుల్లో నా సినిమాలన్నీ 20 లక్షలు అయిపోయేది. 25కి అమ్ముకునేవారు, లేకపోతే 23, 24 అమ్ముకునేవారు. అదే సేల్ పాయింట్, డిస్ట్రిబ్యూషన్, మార్జిన్ చూసుకుని. నేను సినిమాకి ₹1 మిగల, నేను 28 lakhs ఖర్చు పెట్టాను. ఎందుకంటే నా ప్రమోషన్ కోసం కదా నేను చేసుకుంటున్నాను, నాకు ప్రాఫిట్ అక్కర్లా, నాకు ప్రమోషన్. అది 25 అయిపోతే బాగుండేది, బట్ నేను కాంప్రమైజ్ అవ్వనండి యాక్టింగ్లో కానీ, ప్రొడక్షన్లో నెవర్. ఫుడ్లో కానీ నేను, నా వల్ల కాదు, ఖర్చు పెరుగుతుంది నాకు, తప్పదు కదా. పెర్ఫార్మెన్స్, యాక్టింగ్, టైమింగ్ ఎంత రిజిడ్గా ఉంటామో, ప్రొడక్షన్లో కూడా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ఇన్స్పిరేషన్ రామానాయుడు గారు. ఓకే, రామానాయుడు గారు ఆయన ఇన్స్పిరేషను. అక్కడ అంత ఆత్మీయత ఉంటుంది ఆయన దగ్గర, ఆయన ప్రొడక్షన్ అంటే సార్ మళ్ళీ అటువంటి వాళ్ళు రారండి. రామానాయుడు గారు, ఒక రామోజీరావు గారు, ఒక ఎన్టీ రామారావు గారు, అట్లాగే ఏఎన్ఆర్ గారు. ఏంటంటేనండి లెజెండ్స్ అండి వాళ్ళు. ఇప్పుడు ఆయన రామానాయుడు గారు మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా, ట్రాలీకి ఎంటుతాడండి ఆయన షూటింగ్లో. నేను ముందడుగా ఆయన సినిమా చేశాను కదా, ఆయనే కదా, అక్కడ చూశాను నేను. ట్రాలీలు ఎంటుతాడు, డైలాగ్స్ అంటే ఆయన చెప్తాడు, మీకు ఎవరికి తెలియదు, మొత్తం స్క్రిప్ట్ ప్రిపేర్ అయిపోతుంది. అయిపోయిందా, 4 ఆర్టిస్టులు ఉంటే అసిస్టెంట్ డైరెక్టర్ వచ్చి ఒక్కొక్కరికి డైలాగ్ చెప్తుంటారు కదా, ఉండవా నేను చెప్తానని, మీకు డైలాగ్ చెప్తాడు, నాకు చెప్తాడు, పక్కడికి 4గురికి డైలాగ్ ఆయన స్పాట్లో చెప్తాడండి, వితౌట్ సీయింగ్ ద పేపర్. అంటే అంత తరోగా ఉంటాడు, ఆయన కూడా చదువుతాడు స్క్రిప్ట్ అనమాట. మై గాడ్ ఈస్ అటువంటి. మళ్ళీ ఏంటంటే నేను అంత డెడికేటెడ్ నిర్మాత నేను చూడలేదండి, ఐ హ్యావ్ నెవర్ సీన్ ఇన్ మై లైఫ్. అందుకు నేనేంటంటే నేను కూడా ఆ క్వాలిటీ దగ్గర నేను అవును. అట్లాగే నా పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ ఓకే అన్న, ఎక్కడో నాకు చిన్న ఇది ఉందని రిక్వెస్ట్ చేస్తాను, ఇంకో ఓన్లీ 1 take, ఇది బాగుందమ్మా, నాకు నచ్చింది, నా కోసం ఒకటి, నా కోసం ఒకటి, ఆ రెండిట్లో ఏదో వేసుకుంది, నా కోసం నేను ఇంకోటి చేసుకుంటా అని రిక్వెస్ట్ చేసి చేసేవాడు. అట్లా రిక్వెస్టింగ్ అందరూ పాపం అనుకో. ఇక్కడ పాయింట్కి వచ్చేటప్పటికి మా గురువుగారి సినిమాలు ఏమేమి ఉన్నాయి, పాత సినిమాలు లెక్కేసుకున్నా. గురుగారు అంటే నా దైవం రామారావు. ఆడపడుచు లేడీస్ మీదే ఆయన ఆడపడుతుంది కదా పెట్టుకున్నా. అక్కడ కూడా చూడండి, నేను ఆ సినిమా నా ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్, దాంట్లో నా పేరు క్రాంతి కుమార్, ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ని పెట్టుకోవచ్చు కదా, నేను కమర్షియల్ పెట్టుకోవచ్చు కదా. నో, పూర్ణిమ సిస్టర్ క్యారెక్టర్ ఆడపడుచు అని పెట్టి కథంతా ఆవిడ మీద నడిపించా. అవును, నేను మరో మలిపి ఎట్లాగైతే నేను చేంజ్ చేశాను, ఆడపడుచు నేను హీరో, సాంగ్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, హీరో కదా. అవును, ఎక్కడ పోతుంది ఆ సిస్టర్ సెంటిమెంట్. బట్ సినిమా అంతా కూడా ఆడపడుచు, టైటిల్ ఒకటి పెట్టి ఆడపడుచు పెట్టి నేను క్రాంతి కుమార్గా అది దాని పర్పస్ ఉంటుంది పెట్టాను. ఆ సినిమా హిట్ అయింది, మామూలుగా హిట్ అవ్వాల. అట్లా మీకు అప్పుడు ఆడవాళ్ళు కూడా మంచి ఫాలోయింగ్ వచ్చి ఉంటుందిగా. నేను అనేది ఏంటంటే తెలుసుకోవాలా, ఏది బాగుంటుంది, ఏది నాకు. నేను దేవుడి దయ వల్ల సినిమాలు ఎక్కువ చేయకపోవచ్చు, కానీ నేను చేసిన సినిమాలు అన్నీ రిలీజ్ అయినాయి, అన్నీ మంచి, అన్నీ నాకు పేరు తీసుకొచ్చినాయి. అదే అందరూ నేను 5-6 అంటే ఇంకోటి ఏంటంటే నేను
పార్టీలోకి బీజేపీలోకి వెళ్ళిన తర్వాత సినిమాలు నాకు చాలా ప్రాబ్లం అయిపోయింది. ఎప్పుడు ఇంట్లో ఉండను, ఎప్పుడు హైదరాబాద్లో ఉండను, ఎక్కువగా తెలంగాణ టూర్ చేస్తూ ఉండేవాడిని, ఆంధ్రాకి వెళ్తుండేవాడిని, అన్ని మండలాలు అన్ని నేను ఐ వాజ్ ఏ స్టార్ క్యాంపెయినర్ ఫర్ 15-20 years. సో దాంట్లో కూడా మీరు వాజ్పేయి గారిని వాజ్పేయి అండి నా ఇన్స్పిరేషన్ అనుకుంటా కదా. అసలు యాక్చువల్గా నా ఇన్స్పిరేషన్ లాల్ బహదూర్ శాస్త్రి అండి. ఓకే, నాకు ఇక్కడ పార్టీలు కాదండి, ఇక్కడ అందరూ వ్యక్తులు అక్కడ అంటే పార్టీ బీజేపీ అంటారు కాదు, బీజేపీ నేను కాదని అట్లా 65 వార్లో జై జవాన్ జై కిసాన్ అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి, ఆయన ఏ పార్టీ అండి? కాంగ్రెస్ కదా మామూలుగా. ఆయన మదర్ ఒకసారి ఆయన రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు మదర్ ఒకసారి వచ్చింది, రైలు నిలయానికి వచ్చింది. రైలు నిలయానికి వచ్చి మా అబ్బాయి శాస్త్రి ఇక్కడ ఉన్నాడంట కదా అంటే, మీ అబ్బాయి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. లాల్ బహదూర్ శాస్త్రి మీ అబ్బాయి ఇక్కడ ఎవరు లేరే అన్నాడు. ఎవడో విన్నాను, మొత్తానికి ఆయన తెలిసిందే. ఆయన వచ్చాడు, మదర్ని తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టాడు, మాట్లాడి పంపించేశాడు. ఆ పిఎస్ అడిగాడు, ఏంటి సార్ మీ మదర్కి మీరు రైల్వే మినిస్టర్ అని చెప్పలేదు? వద్దు చెప్పకూడదు, చెప్పాను అనుకో సిఫార్సులు చేస్తుంది రికమెండేషన్లో. ఆయన అంత మహానుభావుడు అండి ఈ దేశంలో. ఆయన ఫస్ట్ ఇన్స్పిరేషన్. అయితే ఆయన చనిపోయాడు. ఓకే, నెక్స్ట్ ఎవరున్నారు మనకి దగ్గరలో ఎవరున్నారు అంటే వాజ్పేయి గారు కనపడ్డారు. మా చిన్నప్పుడు ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని పేపరు డెక్కన్ కానికల్ ఒకటి వచ్చేది మాకు హైదరాబాద్లో. ఇలిస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో బుక్లెట్ ఇంత ఇట్లా ఉండేది వీక్లీ. అది అందులో గ్రేట్ లీడర్స్ది పార్లమెంట్లో మాట్లాడింది అవన్నీ వచ్చేది. అవును, అది చూసాను, టాబ్లెట్ సైజ్ వచ్చేది. అవును, చూసాను. ఇది ఎవడో బాగున్నాడే, బ్రహ్మచారికి కోరికలు ఉండవు, ఫ్యామిలీ ఉండదు, కాబట్టి దేశాన్ని బాగు చేస్తాడు ఏదో రోజునే అని అప్పుడు పడిన బీజం అది. ఓకే, అది 90లో జాయిన్ అయ్యాను. చూడండి, ఈ బ్రహ్మచారులు అందరూ కూడా, ఉదాహరణకి ఆదిత్య యోగి, వాజ్పేయి ఫస్ట్, తర్వాత మోడీ, తర్వాత రవి పట్నాయక్ ఒరిస్సా. ఆయన రవి పట్నాయక్ ఏంటి, ఆయన సొంత పార్టీ. మరి నేను ఎందుకు లైక్ చేస్తున్నాను? దట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ పార్టీ. అసలు నేను ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడు భారతీయ జంజాల పార్టీ, నువ్వేంటి అంత అది బ్రాహ్మణ పార్టీ అన్నారు. అవన్నీ నాకు అనవసరం. మహానుభావుడు వాజ్పేయి. నేను అదే ఓ రోజున వాజ్పేయి గారు నన్ను అడిగారు హైదరాబాద్ 93లో వచ్చినప్పుడు, స్టార్ క్యాంపెయినరు సౌత్ ఇండియాలో ఐఎమ్ ద ఫస్ట్ హీరో టు జాయిన్ బీజేపీ. సినిమాలు వదిలిపెట్టుకెళ్ళానండి. చూడండి, లైమ్ లైట్లో ఉండి సంపాదించేసినది వెళ్ళటం కాదు. నేను ఇక్కడ మీరు అర్థం ఏంటంటే, ఇక్కడ తెలుసుకోవాల్సింది సిద్ధాంతపరంగా వెళ్ళానండి. అదే, నేను ఇక్కడ డబ్బులు పక్క పెట్టండి, సినిమాలు పక్క పెట్టండి, సిద్ధాంతం ఇది. దిస్ ఈస్ మై అనుకున్నా. వాజ్పేయి గారు ఇలాంటి వ్యక్తి, సో ఆయన నడిపిస్తున్న పార్టీ ఏ రోజున్నా దేశాన్ని బాగు చేస్తాడు. దట్ వాజ్ మై ఇన్నర్ ఇంటెన్షన్. అందరూ బీజేపీ సినిమాలు కూడా చేయడు, ఆడుకోడు, తర్వాత ఏంటంటే బీజేపీకి వెళ్ళాడు, లైఫ్ అంతా పాడు చేసుకుంటున్నాడు, తెలుగు తక్కువ అని అన్నారు చాలామంది. సిద్ధాంతం అనుకున్నాను. ఎవరేమనుకున్నా మనం ఏదైతే నమ్మామో సిద్ధాంతం, దానికోసం వెళ్తున్నాం. వెళ్ళిన 93లో అందరూ ఇంట్రడ్యూస్ చేశారు వైస్రాయ్ హోటల్లో. ఇప్పుడు దానికి పేరు మారింది అనుకుంటాను. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగితే వద్దవాణి గారు అందరూ వచ్చారు, అందరిని ఇంట్రడ్యూస్ చేశారు. వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ గారు, విజయ్ అందరూ ఉన్నారు, విజయసాగర్ గారు అందరూ ఉన్నారు. నన్ను బాగా హైలైట్ చేసి, మీకు ఆ టైంలో మీకు మంచి పేరు, నటుడుగా మంచి ఫాలోయింగ్ ఉంది కదా. ఆ టైం ఫాలోయింగ్ ఉండి పోగొట్టుకున్నానండి. అదే దీని మీదకి వెళ్ళి అప్పుడు రామారావు పిలిచినప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు 100 సినిమాలు అయిపోయినాయి కదా, మన అంబిషన్ కంప్లీట్ అయ్యింది కదా. సినిమాలు సరే, డబ్బులు ప్రాబ్లం మరి ఫైనాన్షియల్గా చాలా లాసే. సరే, మన సిద్ధాంతం ఉంది కదా, మనకి ఈయన ఉన్నాడు కదా అని జాయిన్ అయిపోయి వాజ్పేయి గారికి ఇంట్రడ్యూస్ చేస్తే ఆయన పిలిచి, అచ్చా ఇది రావు అన్నాడు, స్టార్ క్యాంపెయినర్ है क्या? जी स्टार कैंपेनर। फिल्म हीरो है क्या? हाँ जी फिल्म हीरो। अच्छा मेरे को समझ में नहीं आ रहा, एक चीज़ बताइए చెప్పండి సార్ మీకు ఏంటంటే ఆయన హిందీలో చెప్పాడు, आप फिल्म एक्टर है ना, आपके पीछे जो है हज़ारों लोग भागते रहते ऑटोग्राफ के लिए, लेकिन आप मेरे को ये समझ में नहीं आ रहा आप हमारे पीछे क्यों भाग रहे అన్నాడు. ఓకే, మా వెనక ఎందుకు పడుతున్నారు, మీ వెనక అంతమంది వేల మంది పడతారు కదా, అంతమంది పరిగెడుతుంటారు కదా, ఆర్టిస్ట్గా హీరో అన్న ఆర్టిస్ట్ అన్న ఉంటారు కదా, అక్కడ వాళ్ళు పరిగెడుతుంటే నువ్వు మా వెనకాల ఎందుకు పరిగెడుతున్నావు? అప్పుడు చెప్పానండి ఆయనకి, వాజ్పేయిజీ ఆ బురానా మానే, మీరు తప్పుగా అర్థం చేసుకోకపోతే ఆప్కే లియే చీజ్ బతావు తుమ్ అయ్యాను బోలో ఇసీలియేనా మై తుమార్కో పూచా అన్నాడు.
शायद 1971 में जो है मैं 10th क्लास पढ़ रहा था जब, आपने एक बार इंदिरा गांधी जी को, అప్పుడు ఇందిరా గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్, 1971 వారు इंदिरा गांधी प्राइम मिनिस्टर बांग्लादेश वार, आप अपोजिशन लीडर होते हुए आपने इंदिरा गांधी को दुर्गा माता, काली माता को संबोधित किया है आपने, तो उसी दिन मैंने समझ गया आप मेरा హీరో है. అంటే ఒక అపోజిషన్ లీడర్ అయ్యి ఉండి మీరు ఆ మాట అంటాం, నాకు అసలు ఉన్న రాజకీయాల్లో అటువంటి ఉండరు కదా మామూలు, ఎంతసేపు విమర్శించడమే తప్ప. కాళీమాత అంటారు కదా అంటే, తెర ఉమర్ క్యా అన్నాడు, నీ ఏజ్ ఎంత అన్నాడు. చెప్పాను 71లో నీ వయసు ఎంత అన్నాడు. 10th క్లాస్ చదువుతున్నాను సార్ అన్నాను. 10th క్లాస్లో చదివింది ఇప్పుడు నాకు చెప్తున్నావు నువ్వు. వాటేసుకున్నాడు నాతో. నేను ఆయనతో ఫోటోలు దిగాను, మీకు కావాలంటే అవి కూడా షేర్ చేస్తాను, అద్వాని అందరితో షేర్. అట్లా అదేంటండి, ఇష్టం ఉంటే కష్టం ఉండదండి, ఇష్టం ఉంటే కష్టం ఉండదు, కష్టం అని అనిపించదు. ఇష్టం లేకపోతే అన్ని కష్టాలే, ఇబ్బందిగా ఉంటుంది, ఏం చేయలేం కదా. నేను పెద్ద మైనస్ పాయింట్ ఏంటంటే నాకు ఏదో వేషం డబ్బుల కోసం వెళ్ళాను అనుకోండి, నేను చేయలేను, పెర్ఫార్మ్ మనస్ఫూర్తిగా చేయలేను నేను. అదే పెద్ద అలాంటి జరిగినాయా ఎప్పుడన్నా? మామూలుగా ఒప్పుకోరు కదా. కానీ ఎక్కడో ఒకటి రోజు, అదే వెరీ రేర్ అండి, అది వెరీ రేర్. కానీ మీరు జానపదం కూడా ట్రై చేశారు, మంత్రదండం. అది ఇంకొక అదృష్టం. అన్నీ అయిపోయినాయి, సెంటిమెంట్ అయిపోయింది, హీరో కమర్షియల్ అయిపోయింది, రెబల్ అయిపోయింది. నెక్స్ట్ జానపదం మనకి ఎవడిస్తాడు లేదు జానపదం. ఇది ఆ సినిమా అంటే ఆడపడుచు నేను తీసుకున్నాను కూడా. నేను అదే టైంలో ఆడపడుచు కన్నా ముందే జానపదం, ఆడపడుచు కన్నా ముందు జానపదం. మనకి 2 బ్యాలెన్స్ ఉన్నాయి, ఒకటి 84, 85 అంటే జానపదం ఒకటి ఉంది, మనకి సెంటిమెంట్ ఉంది. ఈ రెండిట్లో మనం అటెంప్ట్ చేయాలని లక్కీగా భీమవరం బుచ్చిరెడ్డి గారని మంత్రదండం నేను ఒక్కసారి ఉంది, నేను ఇక్కడ పెట్టుకున్నా. మీది ఆ మంత్రదండం ఎప్పుడు వచ్చింది అనేది ఒక్కసారి నేనే చెప్తాను. 85 అండి అది. ఆ తర్వాత నేను ఆడపడుచు తీసాను. అమ్మ అది ఫుల్ఫిల్ అయిపోయింది. సో నాకు ఉన్న రెండిట్లో ఒకటి ఫుల్ఫిల్ అయిపోయింది, అంబిషన్స్లో 2 అయిపోయినాయి. ఇంకా 2 డిఫరెంట్ జానర్స్లో చేయాలి. ఆ సినిమాకి అప్పుడు విజయ్ చిత్ర, జో చిత్ర అప్పుడే అవే ఉండి మ్యాగజైన్స్, సినిమా మ్యాగజైన్స్, సినీ హెరాల్డ్ అని చెప్పి ఠాగూర్ విహారీ ప్రసాద్ ఎవరు ఉండేవారు ఆయన. అప్పుడు దాంట్లో నన్ను జూనియర్ ఎన్టీఆర్గా పోల్చారు. అది ఆ గెటప్, ఆ నడక స్టైలు, డైలాగ్ చెప్పడం అంతా కూడా ఆ రకంగా పోల్చారు. అంటే ఎన్టీఆర్ కల్లా ఎవడు చేయలేడు, కానీ నాకు తెలియకుండా కొన్ని మూమెంట్స్ వచ్చేసినాయండి. కత్తి తిప్పటం, ఇలాగంటాం అవి కావాలని చేయలేదండి, ఫ్రాంక్గా చెప్తున్నాను. మీకు తెలియకుండానే వచ్చేసింది అది. అన్నీ ఆయన సినిమాలు చూసి తెలియకుండా వచ్చిందండి అది. ఆ రకంగా పోల్చారు అది. ఓకే, అన్నగారితో పోల్చారు కొద్దో గొప్ప, ఓకే ఇట్స్ ఆల్ రైట్. నెక్స్ట్ మన సెంటిమెంట్ మిగిలింది, అందుకు సెంటిమెంట్ మీద ఆడపడుతుంది. అది మెయిన్ రీజన్. సో అంటే యాక్టర్గా, హీరోగా చూసుకుంటే ఇవన్నీ కూడా అన్నీ అటెంప్ట్ చేశారు, సక్సెస్ అయ్యారు. మంత్రదండం కూడా మీకు మంచి ఇది వచ్చింది కదా, అది అంటే కమర్షియల్గా కూడా వైబుల్ కదా, అది మంచి వైబులే కదా. కాకపోతే ఈ రోజుల్లో జానపద చేయాలంటే చాలా కష్టం అది, ఎందుకంటే ప్రొడక్షన్ కాస్ట్ అనేది చాలా హెవీ అయిపోయింది. కాస్ట్యూమ్ డ్రామా చేయాలంటే కష్టమే కదా ఈ రోజుల్లో.